అదేం లేదు సార్, ఒకటి సార్. సార్ సారీ సార్, మీరు టీ అడిగితే నేను మర్చిపోయి రా తీసుకొచ్చా సార్. సారీ సార్, క్షమించండి సార్, ప్లీజ్ సార్. విషయం ఇచ్చిన తాగేస్తారా? నీకెంత కష్టం వచ్చిందిరా. ఫ్రీగా పెనాలు కూడా తాగుతారు కదా. లేకపోయా అదేంటి అంత కరెక్ట్ పోతున్నాడు, కళ్ళు కనపడుకో. మర్చిపోయా సార్. ఏం కాదులే మళ్ళీ. ఇదిగోండి సార్, ఇదిగోండి సార్. ఆవిడకి అలవాట్లేదు, ఆవిడకి అలవాట్లేదు. ఓకే సార్, సారీ సార్, సారీ సార్, సారీ సారీ సార్. ఇదిగోండి సార్, తీసుకో. థ్యాంక్స్ థ్యాంక్స్. ఇదిగోండి సార్, తీసుకో. పెట్టు, కింద పెట్ట, కింద పెట్ట. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు ఈ ముర్రేడు బాకు, ఇంకోవైపు అదిరిపోయే పర్ఫార్మెన్స్. ఎవరు నోరు మెరపదిరేంటి? ఓసారి నవ్వుతున్నారా? ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. సారీ, మీరు మద్యపానం చేసేసారుగా. మద్యపానానికి తప్పదు భారీ మూల్యం. మద్యపానం మన జియోస్టార్ కలవదు, అసలుకే కుదరదు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జియో చైతన్య కాలేజ్ ఇంజూరియస్ టు హెల్త్. మాటలు రాకపోతే తాగలేడైంది నాకు తెలుసా. మాట్లాడవయ్యా లిప్ సింగింగ్ సార్, లిప్ సింగింగ్. లిప్ సింగింగ్ అదే వచ్చేసి మొత్తం కన్ఫ్యూజన్. సార్ మన జాబ్ శాలరీ సార్, శాలరీ సార్ చెప్పండి సార్. శాలరీ సార్, మన జాబ్ శాలరీస్. శాలరీస్ కళ్ళు కనిపించకపోతే 15,000. 15,000. చెవులు వినిపించకపోతే 10,000. 10,000. ఇంకా మాటలు రాకపోతే 5,000. అదే అసలు ఇక్కడ చెప్పదు ఎవరికి కళ్ళు కనపడవు సార్. స్కిట్ మొత్తం నాకే కనపడలేదు సార్, కళ్ళు కనపడవు. అంతే కనపడలేదు సార్. 2 నెలలు 3 ఏళ్ళు సార్. 3 ఏళ్ళ? 3 ఏళ్ళు. ఇప్పుడు నువ్వు 2 నెలలు? 1.5 సార్. 1.5. అబ్బా అబ్బా, 2 నెలలు చెప్పమ్మా సార్. అక్కడ ఏం లేదు అబ్బా, ఏం ఇంప్రూవ్మెంట్ అబ్బా. నాకు చెప్పాలి ఇప్పుడు, మర్యాద చెప్పండి. నాకు ఇప్పుడు ఎవ్వరికి కళ్ళు కనపడి నాకు చెప్పండి. వాడేంటి కర్ర తీసుకొస్తాడు? మర్యాద చెప్పండి ఇప్పుడు, చెప్పండి. మర్యాద ఎవ్వరికి కళ్ళు కనపడి చెప్పండి నాకు ఇప్పుడు. చెప్పండి రా, ఎవ్వరు నా కళ్ళు కనపడవు. ఇంటి కాకపోతే ఆయిల్ పోయమంటే ఇప్పుడు నేను కొట్టడానికి ఎవరు కనిపించావు? నీకు కనపడలేదు. నీకు కనపడట్లేదు? అబ్బా, నీకు ఎందుకు కనపడలేదు? నీకు చాలా కాలం నుంచి కనిపించలేదు. చాలా కాలం నుంచి. అబ్బా నంది అవార్డు నీకు. నీకు ఎప్పటి నుంచి కనిపించలేదా? టీ షర్ట్ బాగాలేదు సార్. నాకు తెలిసి అంతా మారుస్తుంది. నేను ఇప్పుడు మారుస్తుంది. సార్ నాకు కనపడలేదు సార్. సార్ మీరు ఎక్కడ సార్? నాకు కనపడలేదు సార్. అబ్బా అబ్బా, ఆస్కారు. ఎవరు కనపడలేదు? ఎవరికి కనపడలేదు? నీకు కనపడలేదా? నీకు కనపడలేదా? 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 ఎవరికి కనపడలేదా? కనబడతాను సార్, కనబడతాను సార్, కనబడతాను సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్. Now I request our beloved lecturer, Ravi sir, lecturer in botany, to give your valuable speech. Next, Swarup and group from J4, get ready with your CD. Good evening, Vandal. Today we are very happy because of our chief guest and guest holder, Lion JVS sir and Nagalakshmi madam, and my dear students. You gave wonderful opportunity for me. యాక్చువల్గా నాకు డౌట్ వస్తుంది, మీరు జేవీ స్టూడెంట్సా కాదని. ఎందుకంటే మనకి మేడం సార్ ఇచ్చినటువంటి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే నిన్న 4:30 ఆ టైంలో కూడా సీడీలు తయారు చేసిన పిల్లల్ని చూశాను. ఆ యొక్క టైంలోనే ఇంత పెర్ఫార్మెన్స్ని చూపిస్తున్నారంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదే పెర్ఫార్మెన్స్ని మీ యొక్క స్టడీలో కూడా చూపించాలని చూసుకుంటున్నాను. స్మాల్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. దానికి చూసుకున్నట్లయితే ఒక స్పైడర్ తెలుసు కదా మీకు, చిన్న స్పైడర్, సాలిపురుగు. ఈ సాలిపురుగు అది ఉండడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. దాని యొక్క లైఫ్ స్పాన్ డెత్ అయిపోయే లోపలనే చుట్టూ ఒక ఆర్బిట్ షేప్లో ఫామ్ చేసుకుందని స్మాల్ థ్రెడ్, చిన్న దారాన్ని
ఎగ్జాక్ట్గా మన ఆర్బిట్స్ ఎలా అయితే రొటేట్ అవుతుంటాయో, ఆటమ్స్ కెమిస్ట్రీ ప్రయోగం చూసినట్లయితే ఎలా అయితే తిరుగుతూ ఉంటాయో అదే విధంగా చేసుకొని దాని యొక్క లైఫ్ స్పాన్ డెత్ని మిడిల్గా ఉండి కంప్లీట్ చేసుకోగలుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి యొక్క సోర్సెస్, జేవిఎస్ కాలేజ్ ఉన్నటువంటి యొక్క సోర్సెస్ని యూజ్ చేసుకుంటే మనకి ఇచ్చినటువంటి జేవిఎస్ సార్ ఆ యొక్క ఆపర్చునిటీని, ఆ యొక్క గోల్ని ఈజీగా మీరు రీచ్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్, 1.5. ముఖ్యంగా మీ అల్లరి చూస్తుంటే నాకు చాలా భయమైంది. ఫస్ట్ స్టేజ్ ఎక్కాలంటే నేను అక్కడ కూర్చున్నప్పటి నుండి నాకు చాలా భయం అవుతుంది. నన్ను పిలిస్తే నేను ఏం చేయాలి, నేను ఎలా మాట్లాడాలని. అయితే ఇక్కడ నేను ఒక భయం గురించి భయం గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ పిల్లలు ఒక్కొక్కళ్ళని చూస్తుంటే, ఈ స్కిట్ చేస్తున్న వాళ్ళు, డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళని చూస్తుంటే అబ్బా వీళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు, అన్నిట్లో చాలా ముందున్నారు అని అనుకున్నా. ఇప్పుడు ఇంతకుముందు కాలేజ్కి వచ్చినప్పుడు అందరూ సైలెన్స్గా చదువుకుంటూ ఉంటే అబ్బా వీళ్ళు చాలా నెమ్మదిగా ఉండి ఎంత డిసిప్లిన్గా ఉన్నారని అనుకున్నా. డిసిప్లిన్లో కూడా మన వాళ్ళు ముందున్నారు. ఇప్పుడు పాటల్లో, ఆటల్లో ముందున్నారు, డిసిప్లిన్లో కూడా ముందున్నారు. అదేవిధంగా నాకు ఒకటి తెలుసు, రేపు పొద్దున వచ్చే రిజల్ట్స్లో కూడా మీరంతా ముందుంటారని నాకు గట్టి నమ్మకం. అలా ఉండాలని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ వేదిక మీదకి ఎక్కడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి జేవిఎస్ సార్కి, అదేవిధంగా మేడం గారికి, అదేవిధంగా మిత్రులు, నా తోటి ఉపాధ్యాయులకు మరియు నా ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్, నా పిల్లలకి ముఖ్యంగా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నా. ముఖ్యంగా ఈ ముందు ఉండడం అనేటువంటి ఉద్దేశం మీద నేను మీకోసం ఒక పాట రాశాను. ముందు అందరూ ఒక్కసారి నన్ను క్షమించండి. ఎందుకు క్షమించాలంటే పాట బాగలేకపోతే క్షమించండి, పాట బాగుంటే మాత్రం అభినందించండి. ఎల్లప్పుడు ముందే ఉంటాము ఓ సోదరా, సందేహాలన్నీ కొద్దు ఓ సోదరా. ఎల్లప్పుడు ముందే ఉంటాము, సందేహాలన్నీ కొద్దు. విశ్వంలో ఉన్నతులం ఎవరెస్టు ఎక్కేస్తాం, ఆకాశంలో తారలను ఒక చేత్తో పట్టేస్తాం. విశ్వంలో ఉన్నతులం ఎవరెస్టు ఎక్కేస్తాం, ఆకాశంలో తారలను ఒక చేత్తో పట్టేస్తాం. మాతో కలిసి ముందడిగే ఏదైనా సాధించేస్తాం చూడంటూ. హే మాతో కలిసి ముందడిగే ఏదైనా సాధించేస్తాం చూడంటూ. హే వెల్కమ్ 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 టు జేవిఎస్ చైతన్య. వెల్కమ్ 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 టు జేవిఎస్ చైతన్య. ఎల్లప్పుడు ముందే ఉంటాము ఓ సోదరా, సందేహాలే నీకొద్దు ఓ సోదరా. ఎల్లప్పుడు ముందే ఉంటాము, సందేహాలే నీకొద్దు. విశ్వంలో ఉన్నతులం ఎవరెస్టు ఎక్కేస్తాం, ఆకాశంలో తారలను ఒక చేత్తో పట్టేస్తాం. విశ్వంలో ఉన్నతులం ఎవరెస్టు ఎక్కేస్తాం, ఆకాశంలో తారలను ఒక చేత్తో పట్టేస్తాం. గర్వంగానే చెబుతాము విద్యార్థులం అంటే మేమే చూడంటూ. హే గర్వంగానే చెబుతాము విద్యార్థులం అంటే మేమే చూడంటూ. హే వెల్కమ్ 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 టు జేవిఎస్ చైతన్య. వెల్కమ్ 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 టు జేవిఎస్ చైతన్య. ఆశయాలే ఎన్నున్నా ప్రయత్నం అన్నది లేకుంటే, విజయం అన్నది కలలో మాటేలే. ఓహో ఆశయాలే ఎన్నున్నా ప్రయత్నం అన్నది లేకుంటే, విజయం అన్నది కలలో మాటేలే. విజ్ఞానం అన్నది వట వృక్షం, అది లేకపోతే అతి కష్టం. విజ్ఞానం అన్నది వట వృక్షం, అది లేకపోతే అతి కష్టం. నీ నీడా జాడ కనపడదు ఏ చోట, నీ నీడా జాడ కనపడదు ఏ చోట. గర్వంగానే చెబుతాము విద్యార్థులం అంటే మేమే చూడంటూ.
హే గర్వంగానే చెబుతాము విద్యార్థులం అంటే మేమే చూడంటూ. హే వెల్కమ్ 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 టు జేవిఎస్ చైతన్య. వెల్కమ్ 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 టు జేవిఎస్ చైతన్య. ఎల్లప్పుడు ముందే ఉంటాము ఓ సోదరా, సందేహాలే నీకొద్దు ఓ సోదరి. ఉంటే చాలదులే ముందు చూపే ఉండాలి, పోరాడి లోకపు ఎల్లలు చెడపాలి. హే ఊర్పు ఉంటే చాలదులే ముందు చూపే ఉండాలి, పోరాడి లోకపు ఎల్లలు చెడపాలి. విజ్ఞానం అంటే వటవృక్షం, అది లేకపోతే అతి కష్టం. విజ్ఞానం అంటే వటవృక్షం, అది లేకపోతే అతి కష్టం. నీ నీడా జాడ కనబడదు ఏ చోట, నీ నీడా జాడ కనబడదు ఏ చోట. అందరు కలిసి చెప్దాం. హే వెల్కమ్ 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 టు జేవిఎస్ చైతన్య. హే వెల్కమ్ 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 టు జేవిఎస్ చైతన్య. ఎల్లప్పుడు ముందే ఉంటాము ఓ సోదరా, సందేహాలే నీకొద్దు ఓ సోదరి. Always one step ahead you, oh my brother. Nothing doubt in this view, oh my brother. Always one step ahead you, nothing doubt in this view. You challenge universe, reaching Everest. Join with us, don't be fear. Prove yourself as talented. Hey, welcome, 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 welcome to JVS Chaitanya. Hey, welcome, 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 welcome to JVS Chaitanya. Thank you. సరే ఒక్క నిమిషం. ఇందాక నేను ఒక భయం గురించి ఫస్ట్ ఎక్కినప్పుడు అన్నా కదా, ఆ భయం ఏంటంటే రేపొద్దున మీరు ఇచ్చే రిజల్ట్కి తెలంగాణ మొత్తం భయపడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా థ్యాంక్ యూ. Babu, era babu, pura misam ke ruche pulana
烧腊的不不香的哇。 అండ్ నా తోటి లెక్చర్స్కి నా ప్రియమైన విద్యార్థులకి శుభాభినందనలు. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. జనరల్గా ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూసారా? నడిరాత్రి తెలియకువ రేఖ నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే నది పంపిన ఒక చల్లని రేఖ గగనాన్ని నేలను కలిపే వీలుందని తెలిపేలా ఈ వింతన వంతెన ఇంకా ఎప్పటిదాకా చూసేందుకు అచ్చంలా మన భాషే అనిపిస్తున్న అక్షరమో అర్థం కాని విధిరాత కన్నులకే కనబరని హృదయాల మధురిమలో ఉదయాలు పలికే శుభలేఖ. ఓ ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూసారా? నడిరాత్రి తొలి రేఖ రేఖ. థ్యాంక్ యూ. అంటే పిల్లల అంటే నాకు కొంచెం ఫియర్ పోయేందుకు ఈ పాట పాడడం వాళ్ళని. ఈ రోజుల్లో చదువులు ఏ విధంగా ఉన్నాయి అనేది వచ్చిన జోక్ చెప్పుకుందామండి. మనకి దానికి ముందు ఆన్సర్ నేనే చెప్పేస్తాను. జగన్నాథుని ఆలయం ఎక్కడ ఉందంటే జైపూర్లోని పూరి అనే ఊర్లో ఉంది. అయితే ఈ క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్లో వచ్చింది పిల్లలకి. అయితే ఒక అబ్బాయి రాశాడు జగన్నాథ్ నిలయము పూరి అని రాశాడు ఆన్సర్. ఇంకో అబ్బాయి దాన్ని చూసి కాపీ కొట్టాడు, ఏమని చపాతి అని రాశాడు అనమాట. అంటే దాన్ని దిద్దే టీచర్లు ఏ విధంగా ఉన్నారు అంటే ఒక సార్ ఇంకో సార్ అన్నాడు, సార్ ఈ అబ్బాయి పూరి అని రాశాడు, ఈ అబ్బాయి చపాతి అని రాశాడు, ఇందులో ఏది రైట్ సార్ అంటే 2 రైట్ సార్ అన్నాడంట. ఎందుకు అంటే 2 గోధుమ పిండితో చేస్తారు సార్ రైట్ అన్నాడంట. అంటే మన చదువు వ్యవస్థ ఈ విధంగా దిగారిపోతుంది. ఎందుకు అంటే అది వేరే విషయం అంట, మీకు తెలుసు. ఇంకా మన కళాశాలకు వస్తే అందరూ ఆన్లైన్ టీచింగ్ అంటున్నారు కదా. అసలు ఆన్లైన్ టీచింగ్ అంటే దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి? టెక్నాలజీ మనం ఈ విధంగా డెవలప్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు మూవీ చూసారనుకోండి అమ్మా, 2.5 yearsలో అవుతుంది. కానీ దానికి స్క్రిప్ట్ ఉంటుంది కదా, దానికి కొన్ని 100 పేజీలు రాస్తారనమాట. అదేవిధంగా మీ పుస్తకంలో ఉన్న మొత్తం సిలబస్ని మనకు ఒక 12 hours మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఆన్లైన్ టీచింగ్ ద్వారా. అంటే మీకు సంవత్సరం అంతా 365 రోజుల్లో క్లాస్ మొత్తము కేవలం మనము 12 గంటల్లో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు. హలో, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అంటే టీచింగ్ టెక్నిక్స్ అనేది చిన్న ఎగ్జాంపుల్ అనమాట. అప్రాక్సిమేట్ స్పెల్లింగ్ ఎంతమందికి తెలుసు? అప్రాక్సిమేట్ స్పెల్లింగ్ అంటే మన సార్లు చెప్పేవాళ్ళు, అంటే మన టీచింగ్ మీద చెప్పేవాళ్ళు కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్లో ఏమనుకుంటాం? ఏపీ అని మెన్షన్ చేస్తాము కదా. ప్రొఫెసర్స్ని ఏ విధంగా చేస్తారు? PRO అని మెన్షన్ చేస్తారు ప్రొఫెసర్స్ని. ఏపీ ప్రొఫెసర్స్. క్రిస్మస్ రోజు అంటే క్రిస్మస్ అని ఏంటో ఎక్స్ మస్ అంటారు అనమాట. ఎక్స్మస్ రోజు ఐ మెంట్. ఇది మొత్తం కదా మనకు అప్రాక్సిమేట్ అవుతుంది. కాబట్టి మీరు చూసుకోండి. ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తూ మనకు టీచింగ్ మెసేజ్ చెప్తాడు.
దానివల్ల మనకి ఏంటంటే చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. అలాంటి క్లాస్ని మనకు సార్ మనం ప్రొవైడ్ చేస్తారు.